investigators have now successfully retrieved and downloaded the black box data from both the flight data recorder and the cockpit voice recorder have now been extracted. ఫ్లైట్ లో బ్లాక్ బాక్స్ ఉన్నట్టే జావా కూడా బ్లాక్ బాక్స్ లో పనిచేసే సేమ్ మెకానిజం ని మెయింటైన్ చేస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? ఒక అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు JVM లో కూడా బ్లాక్ బాక్స్ లా వర్క్ చేసే ఒక సిస్టమ్ ఉంది. దాని పేరే జావా ఫ్లైట్ రికార్డర్, సింపుల్ గా JFR అంటాం. ఫ్లైట్ లో ఏదైనా ప్రాబ్లం జరిగితే బ్లాక్ బాక్స్ ని అనలైజ్ చేసి అసలు ఏం జరిగింది అని ఎలా అయితే ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటామో, అదే ఐడియాతో ఒక అప్లికేషన్ లో ఏదైనా ప్రాబ్లం అయితే JVM లో ఉన్న ఈ JFR ని యూజ్ చేసి ఏమైందో తెలుసుకోవచ్చు. ఇమాజిన్ మన అప్లికేషన్ ప్రొడక్షన్ లో రన్ అవుతుంది. సడన్గా CPU యూసేజ్ పెరిగిపోవడం, లేదా అప్లికేషన్ స్లో అవ్వడం, లేదా గార్బేజ్ కలెక్షన్ కంటిన్యూగా అవ్వడం, లేదా థ్రెడ్స్ వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోవడం లాంటి ఇష్యూస్ ఏమన్నా జరిగినప్పుడు లాక్స్ని యూజ్ చేసి తెలుసుకోలేం. అలా అని చెప్పి అప్లికేషన్ని స్టాప్ చేసి డీబగ్గర్ అటాచ్ చేయలేం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో JFR ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. JFR JVMలో జరిగే ప్రతి ఈవెంట్ని రికార్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ CPU యూసేజ్ గురించి అవ్వచ్చు, లేదా ఒక గార్బేజ్ కలెక్షన్ గురించి అవ్వచ్చు, లేదా ఒక థ్రెడ్ యాక్టివిటీ గురించి అవ్వచ్చు, లేదా లాక్ కంటెన్షన్ గురించి అవ్వచ్చు, లేదా ఇన్పుట్ అవుట్పుట్ ఈవెంట్స్ గురించి అవ్వచ్చు. అండ్ ఇలానే JVM బిహేవియర్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా అవ్వచ్చు. సో ప్రొడక్షన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మేబీ గార్బేజ్ కలెక్షన్ కంటిన్యూస్గా జరగడం వల్ల మన అప్లికేషన్ స్లో అయిందేమో, మేబీ థ్రెడ్స్ లాక్ ఎక్వైర్ చేసుకోవడం కోసం వెయిట్ చేస్తూ వెయిటింగ్ స్టేట్లో ఉండిపోయామో అని గెస్ చేయడం బదులు JFR రికార్డింగ్ని అనలైజ్ చేసి అసలు JVMలో ఏం జరుగుతుందా అని మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే JFRని డిజైన్ చేసింది ప్రొడక్షన్ అప్లికేషన్స్ని అబ్జర్వ్ చేయడానికి, అండ్ ఈ అబ్జర్వ్ చేసే ప్రాసెస్లో అప్లికేషన్ ఇంకా స్లో అవ్వకుండా ఉండడానికి. మీలో ఎవరికైనా ఒక అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు అసలు ఈ JFRకి JVMలో ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ డూ ఫాలో అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.